ఇవాళ మనం అసలు హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ ఇవన్నీ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనే ఐడియా ఉంది. ఇవి అసలు ఏంటి, ఎలా యూజ్ చేస్తామన్నది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్న స్క్రీన్లో సిఎస్ఎస్లో రాసిన కోడ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇందులో మనం డాట్ సెలెక్టర్ నేమ్ కర్లీ బ్రేస్ తర్వాత ప్రాపర్టీ వాల్యూ ఇలా ఇచ్చాం కదా. సో ఇప్పుడు ఇక్కడ అవుట్పుట్ ఎలా ఉంటుంది అన్నది చూద్దాం. అంటే ఫస్ట్ కోడ్ లైన్ వచ్చేసి అది ఫౌంట్ ఫ్యామిలీస్కి యూస్ చేస్తారు, అది ఇంపోర్ట్ అన్నది. సో ఇలా ఇచ్చాం కదా. సో ఆబ్వియస్లీ దీన్ని మనం ఈ ప్రాపర్టీస్ రిఫ్లెక్ట్ అవ్వాలంటే హెచ్టిఎంఎల్ టెక్స్ట్లో పెట్టాలి. సో హెచ్టిఎంఎల్ ఒక అట్రిబ్యూట్ వాల్యూ యూజింగ్ క్లాస్ అట్రిబ్యూటర్లో యూస్ చేసి దీన్ని మనం ఇన్సర్ట్ చేస్తాం. అప్పుడు ఇందులో రాసిన ప్రాపర్టీస్ అన్నీ మన హెచ్టిఎంఎల్ టెక్స్ట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సో నేను ఇక్కడ చూస్తే అలానే పెట్టాను. సో ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ హెచ్టిఎంఎల్. ఇందులో చూస్తే మీకు H1 బాడీ అనేది మస్ట్గా ఉండాలి. H1 క్లాస్ ఈక్వల్ టు హెడ్ సెంటర్. పీలో H1 హెడ్డింగ్ ఎలిమెంట్లో క్లాస్ అట్రిబ్యూట్ యూస్ చేస్తూ హెడ్ సెంటర్ అనే సెలెక్టర్ నేమ్ ఇచ్చాను. అఫ్కోర్స్ ఇది డబుల్ కోట్స్లో ఉండాలి. అండ్ నేను విడివిడిగా ఒక్కొక్క దానికి ఇచ్చినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఆబ్వియస్లీ టూరిజం ప్లాన్ యువర్ ట్రిప్ గెట్ స్టార్టెడ్, ఇది అవుట్పుట్. సో ఇక్కడ డౌట్ ఏంటంటే హెడ్ సెంటర్ అన్నది మనం టెక్స్ట్ అలైన్ సెంటర్ అన్న ప్రాపర్టీ ఇచ్చాము, హెడ్ సెంటర్ అనే సెలెక్టర్ నేమ్ పెట్టాము. అది హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్స్ క్లాస్ అన్నది యూస్ చేసి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్లో ఇన్సర్ట్ చేసాము. అయితే హెడ్డింగ్లోని పారాలోని రిఫ్లెక్ట్ అయింది కానీ బటన్లో మటుకు రిఫ్లెక్ట్ అవ్వలే. బటన్ మటుకు లెఫ్ట్లోనే ఉంది. సో ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది ఎలాగో మూడిట్లో రిఫ్లెక్ట్ అవ్వాలని కదా మనం అనుకుంటున్నాము, బట్ రెండిట్లోనే అవుతుంది, బటన్లో అవ్వట్లా ఎనీహౌ. సో ఆ రెండిట్లోనే చూద్దాం. పోనీ డివ్ అన్నది కంబైన్డ్ డివ్ ఎలిమెంట్ అన్నది కంబైన్డ్లీ ప్రాపర్టీ అప్లై అవ్వడానికి యూస్ చేస్తాం. సో నేను డైరెక్ట్ డివ్లో పెట్టా. అండ్ ఆఫ్ కోర్స్ ఇవి తీసేయచ్చు, ఇంకా హెచ్1పీలో పెట్టింది పారాగ్రాఫ్ ఎలిమెంట్లో పెట్టింది తీసేయచ్చు. సో తీసేసా, ఓన్లీ డివ్లో పెట్టా. బటన్ కూడా అప్లై అవుతుందేమో చూద్దాము, బట్ అవ్వదు, బటన్కి అప్లై అవ్వదు. సో రిమైనింగ్ 2కి అప్లై అవ్వి. యు సీ హియర్ డివ్లో పెట్టాం కదా క్లాస్ ఈక్వల్ టు హెచ్ సెంటర్, నేను డబుల్ కోట్స్లో పెడితే 3 వచ్చాయి. బటన్కి అప్లై అయింది. ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కీ పాయింట్ ఏంటంటే 2 ప్రాపర్టీస్ ఉంటాయి. టెక్స్ట్ అలైన్ అన్నది, తర్వాత హోల్ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ, ఈ 2 ప్రాపర్టీస్ అప్లై అవ్వాలి అంటే ఖచ్చితంగా బటన్ ఎలిమెంట్ wrap it in div element to which the attribute value is given using class attribute. ఓకే, సో బటన్కి ఈ టెక్స్ట్ అలైన్ అన్నది కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ అన్నది కానీ ఈ 2 ప్రాపర్టీస్ అప్లై అవ్వాలంటే ఫస్ట్ ఖచ్చితంగా డివ్ అన్నది వాడాలి. అండ్ ఆ డివ్కి మనం అట్రిబ్యూట్ వాల్యూ అన్నది అసైన్ చేయాలి, అప్పుడే అవుతుంది. సో ఇక్కడ మనం చేయలేదు. ఇక్కడ చూస్తే నేను డైరెక్ట్ ఇచ్చా బటన్, ఇక్కడ నేను డైరెక్ట్ ఇచ్చి ఇందులో ఇక్కడ అనమాట డైరెక్ట్ ఇచ్చా, డివ్ అనేది యూజ్ చేయలేదు. బట్ హెచ్పికి డివ్ లేకపోయినా అవి ఆటోమేటిక్గా అయిపోతుంది. బట్ బటన్ మటుకు ఇన్బుల్ట్ ఇన్లైన్ ఎలిమెంట్ అని ఉంది. సో దానికి మటుకు ఈ కీ పాయింట్ వర్తిస్తుంది. సో ఇక్కడ డివ్లో పెట్టాను కాబట్టి ఇప్పుడు బికాజ్ నేను బటన్ అనేది పెట్టా, బట్ డివ్లో పెట్టాను కాబట్టి ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది సెంటర్లోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ నేను డివ్ తీసేసా, బటన్కి డివ్ తీసేసి రెండిట్లకి కంబైన్డ్గా అప్లై చేసా, అప్పుడు ఈ రెండిట్లకి వస్తుంది, బటన్కి రావట్లేదు. సో ఆల్వేస్ రిమెంబర్ దట్ టెక్స్ట్ అలైన్ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ ఈ 2 యొక్క ప్రాపర్టీస్ బటన్కి అప్లై అవ్వాలంటే ఖచ్చితంగా డివ్ యూస్ చేయాలి. అండ్ ఆ డివ్లో అట్రిబ్యూట్ వాల్యూ అన్నది అసైన్ చేయాలి, which is nothing but the CSS selector name, or further it is also called as the class name, and it is head center, which must be better if placed in double quotes. లేకపోయినా కూడా అవుట్పుట్ వస్తుంది మనకి, కానీ డబుల్ కోట్స్లో పెడితేనే మనకి అది గుడ్ ప్రాక్టీస్ అనమాట. ఓకే, అంటే మల్టిపుల్ సెలెక్టర్ నేమ్స్ కానీ మల్టిపుల్ అట్రిబ్యూట్ వాల్యూస్ టు ఏ సింగిల్ అట్రిబ్యూట్ నేమ్ ఆర్ క్లాస్ ఇస్తున్నప్పుడు మనకి అది ఒక స్ట్రింగ్లా వస్తుంది కాబట్టి డబుల్ కోట్స్ అనేది పెట్టాలి. అవి కూడా చూద్దాం. సో నెక్స్ట్ ఇది చూస్తే డివ్ ఓపెన్ చేసా, డివ్ క్లోజ్ చేసా, ఇవి పెట్టాను కదా. సో ఇప్పుడు అప్లై అవుతుందా అంటే ఇవన్నీ వస్తాయి. బట్ ఎస్, నేను ఇక్కడ ఏం చేశానంటే డాట్ సెలెక్ట్ సిఎస్ఎస్ ఫైల్లో డాట్ హెడ్డింగ్ అన్న సెలెక్టర్ నేమ్ తీసుకొని హెడ్డింగ్
టెక్స్ట్ అలైన్ రైట్ అని, టెక్స్ట్ అలైన్ లెఫ్ట్ అని టూరిజంకి, తర్వాత టెక్స్ట్ అలైన్ సెంటర్ అని పారాగ్రాఫ్కి, టెక్స్ట్ అలైన్ రైట్ అని బటన్కి ఇలా ఇచ్చా. బట్ అగైన్ హెడ్డింగ్ పారాగ్రాఫ్ రిఫ్లెక్ట్ అంటే సిఎస్ఎస్ ఫైల్ ఇక్కడ నేను చూపించలే, బట్ యూ కెన్ అజ్యూమ్ దట్ ఇలానే చేసా. హెడ్డింగ్ పారాగ్రాఫ్ రిఫ్లెక్ట్ అవుద్ది కానీ బటన్ది మటుకు రిఫ్లెక్ట్ అవ్వదు. బికాజ్ బటన్ని నేను చెప్పినట్టు డివ్లోనే పెట్టాలి. సో హెడ్డింగ్ లెఫ్ట్ పారాగ్రాఫ్ సెంటర్ అని వచ్చా, బట్ బటన్ లెఫ్ట్కే ఉండిపోయింది. ఇది ఎందుకు అవ్వలేదంటే మనం డివ్లో పెట్టాలి, వ్రాప్ ఇట్ ఇన్ డివ్ టు విచ్ అట్రిబ్యూట్ వాల్యూ ఈజ్ గివెన్, అది చేయలేదు. సో ఇక్కడ క్వశ్చన్ కూడా అదే, వై కాంట్ వి హారిజాంటల్లీ సెంటర్ ఏ బటన్ వితౌట్ ఏ డివ్ కంటైనర్ అంటే అఫ్ కోర్స్ బటన్ ఈజ్ సచ్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్, సో చేయలేము. ఖచ్చితంగా మనం చేయాలి అంటే డివ్లో పెట్టాలి అండ్ ఆ డివ్కి అట్రిబ్యూట్ వాల్యూ ఇచ్చి ఉండాలి. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బటన్ హెడ్ సెంటర్ అని తీసుకున్నాం కదా, అది సెలెక్టర్ నేమ్, అది నేను డివ్లోనే ఇవ్వాలి. బటన్కి ఇచ్చినా అవ్వదు, ఉట్టి డివ్ పెట్టి డైరెక్ట్ బటన్కి పొనిస్తానంటే అవ్వదు. సో డివ్లోనే ఇవ్వాలి, డబుల్ కోట్స్లో పెట్టా, ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కలిపి నేను మళ్ళీ చేసా, హెడ్ సెంటర్ మధ్యలోకి వచ్చింది. సో ఇక్కడ రీజన్ ఉందన్నమాట, ఇట్స్ అన్ ఇన్లైన్ ఎలిమెంట్. సో ఖచ్చితంగా వీటికి బటన్ అన్నది ఖచ్చితంగా మనం ఇక్కడ చూస్తే దానికి మనం డివ్లోనే పెట్టాలి. ఇది మిస్టేక్, ఇలా చేయకూడదు. డైరెక్ట్ బటన్కి నేను ఇస్తాను అని బటన్ ట్రై క్లాస్ ఈక్వల్ టు డబల్ కోట్స్ బటన్ ట్రై ఇస్తాను అంటే అవ్వదు. సో ఇది కీ పాయింట్ టు బి నోటెడ్. టెక్స్ట్ అలైన్ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ ఈ రెండు ప్రాపర్టీస్ అప్లై అవ్వాలంటే వ్రాప్ ఇట్ ఇన్ డివ్ టు విచ్ ద హెచ్టిఎంఎల్ వాల్యూ ఈజ్ అసైన్డ్, ఇది మస్ట్ కండిషన్ అనమాట. సో డివ్లో పెట్టా, క్లాస్ అన్నది అట్రిబ్యూట్ నేమ్, బటన్ కంటైనర్ ఆర్ బటన్ ట్రై వాట్ ఎవర్ ఇట్ మే బి ద సెలెక్టర్ నేమ్, మన ఇష్టం అది, సచ్ దట్ ఈజీ డీబగ్గింగ్. సో అది పెట్టా, డబల్ కోట్స్లో పెట్టా. ఇప్పుడు నేను బటన్ అన్నది ఇక్కడ పెట్టా, డివ్ క్లోజ్ చేసా. ఇలా బటన్కి నేను పెట్టాను కాబట్టే మనకి ఇది డివ్లో పెట్టాను కాబట్టి సెంటర్కి వస్తుంది, అదే జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్, హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ నేమ్, హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ వాల్యూ, ఇవన్నమాట. సో ఇది ఒక కీ పాయింట్. లైక్ వీ కెన్ యాడ్ అంటే స్టైలింగ్ ప్రాపర్టీస్ ఏవైతే సిఎస్ఎస్లో రాస్తున్నామో అవి హెచ్టిఎంఎల్లో రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా క్లాస్ అన్న అట్రిబ్యూట్ యూస్ చేయాలి. అండ్ క్లాస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో పెట్టిన వాల్యూ ఏదైతే ఉందో అదంతా ఎంటైర్లీ కాల్డ్ అస్ హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్. సో కంబైనింగ్ సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్ ఈజ్ డన్ బై యూజింగ్ హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ అనొచ్చు. సో హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ ఏంటి, ఇందులో క్లాస్ ఈక్వల్ టు హెడ్ సెంటర్ అండ్ డబుల్ కోట్స్లో ఉంది కదా, క్లాస్ అన్నది అట్రిబ్యూట్ నేమ్, హెడ్ సెంటర్ అన్నది అట్రిబ్యూట్ వాల్యూ. సో ఓవరాల్ అట్రిబ్యూట్ అంటే క్లాస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ హెడ్ సెంటర్ అన్నది. ఓకే, సో ఇక్కడ చూసుకున్నా కూడా అదే, క్లాస్ అన్నది అట్రిబ్యూట్ నేమ్ అవుతుంది, హెడ్ సెంటర్ అన్నది అట్రిబ్యూట్ వాల్యూ అవుతుంది, క్లాస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ హెడ్ సెంటర్ అన్నది హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్ అవుతుంది, క్లాస్ అన్నది అట్రిబ్యూట్ నేమ్ అవుతుంది. ఇక్కడ కూడా కంబైనింగ్ సిఎస్ఎస్ అండ్ హెచ్టిఎంఎల్ ఈజ్ డన్ బై యూజింగ్ హెచ్టిఎంఎల్ అట్రిబ్యూట్. వేరే సిఎస్ఎస్ రూల్ సెట్ అన్నది ఇట్ జస్ట్ ప్రొవైడ్స్ as it just allows us to give properties ante. CSS rule set it is a combination of CSS selector name, property, value and CSS rule set just allows us to define the properties, but avi apply అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం CSS HTMLని రెండు కలపాలి అనుకుంటే HTML అట్రిబ్యూట్ అన్నది యూస్ చేయాలి. ఓకే, అండ్ ఇది ప్రొవైడ్స్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ HTML ఎలిమెంట్ ఇస్ HTML అట్రిబ్యూట్స్. ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. To apply CSS properties to the HTML, we must use HTML attribute. Combining HTML and CSS is done by using HTML attribute. To provide additional information about HTML element, HTML attribute is used. ఈ 3 సెంటెన్స్లు ఒకటే. నెక్స్ట్ ఇది HTML attribute అండ్ ఇది కూడా, ఇందులో క్లాస్ అనేది HTML attribute నేమ్. సో నేమ్ అంటే క్లాస్ అన్నమాట. సో ఇందులో HTML అట్రిబ్యూట్ వాల్యూ అంటే హారిజాంటల్ సెంటర్. సో CSS రూల్ సెట్ అంటే ప్రాపర్టీ, సెలెక్టర్ నేమ్, ప్రాపర్టీ, వాల్యూ అన్నీ ఉంటాయి. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ HTML అట్రిబ్యూట్. సో ఎనీహౌ ఇప్పుడు మనం మళ్ళీ
డాట్ సెలెక్టర్ నేమ్ కలర్ అన్నది అంటే ఇది టెక్స్ట్ కలర్ ఇస్తుంది అనమాట, కలర్ బ్లూ అనేది తీసుకుందాం. సో H1 హెడ్డింగ్ మెయిన్ హెడ్డింగ్లో పెట్టాం కాబట్టి బ్లూ కలర్లో మనకి అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు సేమ్ అలానే నేను ఏం చేస్తున్నా అంటే ఆ మెయిన్ హెడ్డింగ్ అని డివ్లో పడేసా తీసుకెళ్ళి. సో కంబైనడ్లీ మొత్తం అది కంటైనర్ ఎలిమెంట్ కాబట్టి ఉన్న రెండాటికి కూడా అవుట్పుట్ రావాలి. ఇక్కడ చూస్తే మనకి రెండు కూడా బ్లూలో వచ్చాయి, టూరిజం ప్లాన్ యువర్ ట్రిప్ కూడాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే హెడ్డింగ్ ఒకటి బ్లూలో ఉండాలి, పారాగ్రాఫ్ గ్రీన్లో ఉండాలి అని విడివిడిగా రాసా. సో అలానే వచ్చింది అవుట్పుట్ కూడా. ఇంకా డివ్వే యూస్ చేయాలి అని ఏం లేదు, బికాజ్ బటన్ కాదు కదా ఇది. బట్ ప్రిఫర్ యూజింగ్ డివ్ ఆల్వేస్ యాజ్ ఇట్ ఈస్ ఏ గుడ్ కోడింగ్ ప్రాక్టీస్ సచ్ దట్ మనకి అవి గ్రూప్ కింద డివైడ్ అవుతూ ఉంటాయి, సెక్షన్స్ కింద ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్ కేటగిరీస్ కింద ఉంటాయి కాబట్టి మనకి ఎక్కడ మిస్టేక్ జరిగింది ఎర్రర్ అన్నది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తే డివ్లో పెట్టినంత మాత్రం తేడా ఏం వచ్చేది. బటన్కి మటుకు డివ్లో పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ప్రాపర్టీస్ లైక్ టెక్స్ట్ అలైన్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్. రిమైనింగ్ వాటికి డివ్ పెట్టకుండా డైరెక్ట్గా బటన్లో ఇచ్చేసుకోవచ్చు, బట్ ఇది మటుకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ కూడా మనకి డివ్ ఉండాలి అని ఏమీ లేదు మిగిలిన వాటిల్లో కూడా, బట్ డివ్ యూస్ చేయడం అన్నది అలవాటు చేసుకోండి. సో ఇక్కడ నేను డివ్ ఇచ్చాను, తేడా ఏం లేదు, ఇందాకలానే వస్తుంది. డివ్ ఇవ్వకపోయినప్పుడు పారాగ్రాఫ్ హెడ్డింగ్లో ఎలా అయితే వచ్చింది సేమ్ అలానే వస్తుంది, బ్లూ గ్రీన్. నెక్స్ట్ ఇక్కడ బ్లూ ఆరెంజ్ ఇచ్చా, బ్లూ ఆరెంజ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఫిల్ కలర్ అని ఇచ్చా, అంటే కంప్లీట్ అనమాట. అంటే ఇప్పుడు నేను డివ్లో పెట్టేసి అంటే సంథింగ్ ఏదో ఒక సెలెక్టర్ నేమ్ ఇవ్వచ్చు, రెడ్ అని ఇచ్చేస్తా. ఇప్పుడు నాకు రెండు రెడ్లో వచ్చేస్తాయి, డైరెక్ట్ ఇక్కడే ఇచ్చేస్తా, డివ్లో ఇచ్చేస్తా. కంబైనడ్లీ అప్లైస్ టు బోత్ హెడింగ్ అండ్ పారాగ్రాఫ్. నెక్స్ట్ కార్డ్ అని తీసుకున్నా. యాక్చువల్లీ ఇక్కడ కార్డ్ సెలెక్టర్ నేమ్ కింద తీసుకోకూడదు, మనం వేరే ఏదైనా తీసుకోవాలి. బట్ అలా ఎందుకు తీసుకోకూడదు అంటే బూట్ స్ట్రాప్లో మనకి కొన్ని కోడ్ నేమ్స్ అని ఉంటాయి, అంటే ప్రీ డిఫైన్డ్ కీవర్డ్స్ ఆర్ కోడ్ స్నిప్పెట్స్ అనమాట. వాటి నేమ్స్ అలా ఇచ్చేసాడు, అంటే దే డూ హ్యావ్ సమ్ డిఫాల్ట్ ప్రాపర్టీస్ విత్ ఇన్ దెమ్. సో అవి ఇక్కడ యూస్ చేసి మనం బూట్ స్ట్రాప్ని లోడ్ చేస్తే, హెడ్ ఎలిమెంట్లో బూట్ స్ట్రాప్ని లోడ్ చేసి ఆ బూట్ స్ట్రాప్ యొక్క కోడ్ నేమ్స్ని ఇక్కడ యూస్ చేస్తే ఖచ్చితంగా మనకి అవుట్పుట్ తేడా కొట్టేస్తుంది. ఎందుకంటే మనం అనుకుంటున్న ప్రాపర్టీస్ వేరుగా ఇస్తూ ఉంటాము ఓన్గా కోడ్ రాస్తున్నప్పుడు, అండ్ బూట్ స్ట్రాప్లో ఆల్రెడీ లోడ్ అయి ఉన్నప్పుడు కోడ్ యొక్క లాజిక్ అంతా వేరు ఉంటుంది. సో ఇలా చేయకూడదు. ఎనీహౌ ఇక్కడ ఇలాంటి సెలెక్టర్ నేమ్ తీసుకున్నా, బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ అని ఇచ్చా. సో బ్యాక్గ్రౌండ్ కూడా ఇందాక చెప్పినట్టు బటన్కి ఎప్పుడు కూడా టూ ప్రాపర్టీస్ లైక్ టెక్స్ట్ అలైన్ అండ్ బ్యాక్గ్రౌండ్, ఈ రెండు ప్రాపర్టీస్ అసైన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం డివ్లోనే పెట్టాలి. అండ్ wrap it in div to which the HTML attribute value is given. సో ఇది బటన్కి అప్లై అవ్వాలంటే డివ్లో పెట్టాలి. సో డివ్లో పెట్టా. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ కంబైనడ్లీ కూడా అప్లై అయిపోతుంది. ఇక్కడ బటన్కి అప్లై అవ్వాలంటే ఖచ్చితంగా డివ్లో పెట్టాలి, డివ్లో పెట్టడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ హెడ్డింగ్ పారాగ్రాఫ్ ఉన్నాయి కాబట్టి కంబైనడ్లీ అప్లై అయిపోతుంది. సో నేను ఒక ప్రాపర్టీనే ఇచ్చా, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ రావాలని. సో అదే వచ్చింది. ఇన్ కేస్ నేను ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ అని కూడా ఇచ్చుంటే అది కూడా వద్దును. సో ఇచ్చా, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చా. సో ఇప్పుడు ఈ రెండు ప్రాపర్టీస్ వస్తాయి అండ్ బటన్లో కూడా అప్లై అవుతుంది, ఎందుకంటే ఈ రెండు ప్రాపర్టీస్ మనం అనుకున్నట్టు బటన్ని డివ్లో వ్రాప్ చేసాము అండ్ డివ్కి HTML వాల్యూ అన్నది అసైన్ చేసాం. సో బటన్ కూడా వచ్చింది, అన్ని మూడు కలిపి వచ్చాయి మనకి అవుట్పుట్. నెక్స్ట్ డబుల్ కోట్స్లోనే పెట్టాలి అన్నది ఇంపార్టెంట్. మల్టిపుల్ ఎంట్రీస్ అవి చెప్పానుగా స్ట్రింగ్ ఇలా ఫామ్ అయితే డబుల్ కోట్స్లో పెట్టుకోవడం అన్నది పెట్టకపోయినా అవుట్పుట్ వస్తుంది, బట్ పెడితే బెటర్, అది గుడ్ ప్రాక్టీస్. అండ్ ఫర్దర్ మనం ఏమన్నా మల్టిపుల్ అట్రిబ్యూట్ వాల్యూస్ ఇస్తున్నప్పుడు కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ నేను డిఫరెంట్గా తీసుకున్నాను, ఇవి డిఫరెంట్గా అసైన్ చేస్తున్నా. అంటే చూసారా ఇక్కడ నేను కార్డ్ ఇచ్చా, హెడ్ సెంటర్ ఇచ్చా, ఫిల్ కలర్ ఇచ్చా, ఇవన్నీ కూడా డిఫరెంట్ అట్రిబ్యూట్ వాల్యూస్. ఈ మల్టిపుల్ అట్రిబ్యూట్ వాల్యూస్ ఆర్ ఇవి అసలు యాక్చువల్లీ ఏంటి, కార్డ్ హెడ్ సెంటర్ ఫిల్ కలర్. ఇక్కడ CSSలో చూస్తే ఇది ఒక సెలెక్టర్ నేమ్ డాట్ సెలెక్టర్ నేమ్ కదా మన సింటాక్స్. సో ఇది ఒక సెలెక్టర్ నేమ్, హెడ్ సెంటర్ సెలెక్టర్ నేమ్, ఫిల్ కలర్ సెలెక్టర్ నేమ్, CSS సెలెక్టర్ నేమ్. ఇది మనం HTML అట్రిబ్యూట్లో పెడుతున్నాం కాబట్టి ఇది HTML అట్రిబ్యూట్ వాల్యూస్ అని అంటారు. ఓకే, సో కార్డ్ HTML attribute values are card, head center, fill color. So applying multiple HTML attribute values into a single HTML attribute name, that is class, it is possible. సో చేసా. సో డిఫరెంట్గా వస్తుంది బికాజ్ ఏమని ఇచ్చాము, కార్డ్లో అయితే కలర్ అంతా రెడ్ అయిపోవాలి, రెడ్ డివ్లో పెట్టాం కాబట్టి అంతా రెడ్ అయిపోతుంది, అంతా సెంటర్కి వస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నిటికి లైట్ బ్లూ వస్తుంది జరిగింది.
సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే అసైనింగ్ మల్టిపుల్ ప్రాపర్టీస్ టు ఏ సింగిల్ సెలెక్టర్ నేమ్, ఇది పాసిబుల్. మనం ఏం చేస్తున్నాము, కలర్ రెడ్ అని, టెక్స్టైల్ అండ్ సెంటర్ లైట్ బ్లూ అని ఇది ఉంది కదా. సో ఇవి ఏంటంటే ఒకటే సెలెక్టర్ నేమ్ ఒకటే, బట్ అసైనింగ్ ఇవి ఒక సెలెక్టర్ నేమ్ ఆర్ వన్ రూల్ సెట్. ఇందులో డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. ఏంటి, కలర్ రెడ్, టెక్స్టైల్ అండ్ సెంటర్, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్రౌన్, డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి అండర్ వన్ రూల్ సెట్ ఆర్ సెలెక్టర్ నేమ్ కాల్డ్ యాజ్ కార్డ్. సో ఇక్కడ నేను డైరెక్ట్ డివ్లో పెట్టా. సో అదే సేమ్ అవుట్పుట్ ఇందాకలాగానే. అయితే విడివిడిగా రాసుకొని మల్టిపుల్ అట్రిబ్యూట్ వాల్యూస్ కింద ఇచ్చుకోవచ్చు, లేదంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ అండర్ వన్ సెలెక్టర్ నేమ్ కింద రాసుకొని డివ్లో పెట్టానా ఇలానా చూసుకోవచ్చు. సో ఫాంట్ ఫ్యామిలీ కూడా డబుల్ కోట్స్లో పెట్టాలి, బికాజ్ మనకి స్ట్రింగ్ లాంటిది ఏమైనా వస్తే, లైక్ ఇక్కడ ఓపెన్ శాన్స్ అన్నది స్ట్రింగ్ లాంటిది ఏమైనా వస్తే గ్యాప్ అన్నది ఉంటున్నట్టు అలా వస్తుంది కదా, 2 words కింద ఉంది కదా అది. సో డబుల్ కోట్స్లోనే పెట్టాలి, ఇట్స్ స్ట్రింగ్ కాబట్టి. ప్రాపర్టీ వాల్యూ, సో ప్రాపర్టీ డాట్ డబల్ డాట్స్ కాలన్, సెమీకాలన్, డాట్ డబల్ డాట్స్ సెమీకాలన్, డాట్ కాలన్ సెమీకాలన్, అలా ఆర్డర్ అన్నమాట. సో డాట్ సెలెక్టర్ నేమ్ ప్రాపర్టీ కాలన్ వాల్యూ సెమీకాలన్. సో ఇక్కడ కూడా నేను ఇలా డిఫరెంట్గా తీసుకున్నా, చాలా సెలెక్టర్ నేమ్స్ తీసుకున్నా, ఇవి ఒక్కొక్కటి మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఓవరాల్గా ఇది డివ్లో పెట్టాను అనుకోండి, కార్డు తీసుకెళ్ళి ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేస్తుంది, ఓవరాల్గా టెక్స్టైల్ లైన్ అంతా కూడా సెంటర్కి వచ్చేస్తుంది. అండ్ ఓన్లీ హెడ్డింగ్ మటుకు రెడ్లో ఉంటుంది, ఓన్లీ హెడ్డింగ్ గ్రీన్లో ఉంటుంది, అండ్ ఓన్లీ బటన్ మటుకు పర్పుల్ ఎల్లోలో ఉంటుంది. అండ్ ఇది నేను కార్డ్ అన్నది బటన్ కూడా కలిపి పెడుతున్నా, డివ్లో పెడుతున్నా. అండ్ ఇట్ డెఫినెట్లీ వర్క్స్, బికాజ్ ఈ రెండు ప్రాపర్టీస్ అప్లై అవ్వాలంటే ఎప్పుడు కూడా వ్రాప్ బటన్ ఇన్ డివ్ టు విచ్ ద HTML అట్రిబ్యూట్ వాల్యూస్ ఆర్ గివెన్. సో అదే జరిగింది ఇక్కడ. కార్డ్ అన్న డైరెక్ట్ డివ్కి ఇచ్చేసాను, అండ్ బటన్కి ఇక్కడ నేను ఇవ్వనక్కర్లేదు. చూసారా, నార్మల్గా నేను ఈ కార్డ్ అనేది డివ్కి ఇచ్చి నార్మల్గా H1P బటన్ రాసేస్తే అవుట్పుట్ వచ్చేస్తుంది. బట్ నేను ఇక్కడ స్పెసిఫిక్గా మళ్ళీ అందులో బటన్కి ఇంకా కొన్ని అడిషనల్ ప్రాపర్టీస్ కావాలి. సో వాటికి ఆబ్వియస్లీ విడిగా మనం డైరెక్ట్గా బటన్కే డిక్లేర్ చేసేయచ్చు. అండ్ ఇక్కడ బటన్కి డివ్ పెట్టాల్సిన అవసరం లేదు, బట్ ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు కీప్ డివ్. సో డివ్ పెట్టా, అండ్ అట్ ద సేమ్ టైమ్ హియర్ ఇక్కడ ఆల్ టుగెదర్ మనకి టెక్స్ట్ అలైన్ బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నది రావాలంటే ఖచ్చితంగా డివ్ అనేది యూస్ చేయాలి, టు విచ్ ద HTML అట్రిబ్యూట్ వాల్యూ అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కలిసి రావడం వల్ల మనకి ఇలా వచ్చింది. సో టెక్స్ట్ అలైన్ సెంటర్కి వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ అన్నది మొత్తం మూడింటికి రిఫ్లెక్ట్ అయింది, బటన్ కూడా రిఫ్లెక్ట్ అయింది, ఎందుకంటే మనం డివ్ యూస్ చేసి పెట్టాము. ఓకే, అండ్ ఇక్కడ స్పెసిఫికల్లీ హెడ్డింగ్ అన్నది రెడ్లో ఉండాలి అన్నది కావాలి. సో విడిగా మనం సెపరేట్గా ఇండివిజువల్గా రాసాము. అండ్ పారా ఏమో గ్రీన్లో ఉండాలని రాసాము. నెక్స్ట్ బటన్ వచ్చేసి దాని బ్యాక్గ్రౌండ్ కలర్, ఇక్కడ యాక్చువల్లీ ఇది హోల్ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ, బట్ విత్ ఇన్ ద బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే వీ కెన్ అప్లై డైరెక్ట్లీ టు ద బటన్ ఇట్ సెల్ఫ్. ఆ బటన్లోనే మనం క్లాస్ అన్న అట్రిబ్యూట్ యూస్ చేసి బటన్ ట్రై అన్న సెలెక్టర్ నేమ్ తీసుకున్నాం కదా, ఇక్కడ HTML అట్రిబ్యూట్ వాల్యూ అవుతుంది, అందులోనే పెట్టేసా. అందులో నేను తీసుకున్నాను కదా విత్ ఇన్ ద బటన్ ఇట్ సెల్ఫ్. సో అక్కడ కూడా విత్ ఇన్ ద బటన్ ఇట్ సెల్ఫ్ అన్నదే నేను రాసా ఈ బటన్ ట్రైలో. అక్కడ ప్రాపర్టీ నేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇట్స్ స్టాండర్డ్ నేమ్, ఈ కలర్ స్పెల్లింగ్ ఇలానే ఉండాలి, హైఫన్ ఇలానే యూస్ చేయాలి. సో కాలన్ పెట్టి తర్వాత సెమీకాలన్ పర్పుల్, అండ్ కలర్ అంటే టెక్స్ట్ కలర్ అనమాట, ఎల్లో అని చెప్పేసి అన్నా. సో అదే వచ్చింది, టెక్స్ట్ కలర్ ఎల్లో అన్నదే వచ్చింది ఇక్కడ కూడా. సో ఎస్, ఇప్పుడు చూస్తే నార్మల్గా రాసా, డివ్ యూస్ చేస్తే బెటర్ బికాస్ గుడ్ కోడింగ్ ప్రాక్టీస్. ఎనీహో నార్మల్గా రాసా, సో అన్నీ లెఫ్ట్గా ఉంటాయి, నార్మల్గా వెళ్ళింది. సో టెక్స్ట్ అలైన్ సెంటర్ అని కొట్టా. సో సెంటర్ అని కొట్టితే ఇది డివ్ పెట్టకుండా బటన్కి రాదు, సో ఇక్కడ డివ్ లేదు, సో బటన్కి ఆబ్వియస్లీ రాదు, రెండే ఉన్నాయి. సో ఇప్పుడు నేను డివ్లో పెట్టా, సో ఖచ్చితంగా బటన్కి వస్తుంది. డివ్లో పెట్టా కాబట్టి wrap it in div for 2 ప్రాపర్టీస్, టెక్స్ట్ అలైన్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ రెండు ప్రాపర్టీస్కి ఖచ్చితంగా డివ్లో పెట్టాలి, టు విచ్ HTML అట్రిబ్యూట్ వాల్యూ ఈజ్ గివెన్. సో ఇక్కడ మళ్ళీ డిఫరెంట్గా రాసా. సో ఎస్, ఇక్కడ మీరు చూస్తే నేను డివ్ పెట్టా కాబట్టే మనకి ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది జరిగింది. అండ్ బటన్ ట్రై నేను బటన్ కలర్ టెక్స్ట్ కలర్ అనేది రెడ్లో ఉండాలని స్పెసిఫికల్లీ ఇచ్చా సెపరేట్గా. సో ఈ సెపరేట్గా ఇచ్చింది మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను సెపరేట్గా ఇచ్చాను. బటన్ కలర్ అనేది ఇట్స్
అదర్ ప్రాపర్టీస్ అనమాట. ఆ 2 ప్రాపర్టీస్ కాదు అది. అదర్ ప్రాపర్టీ అంటే టెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు కదా, వేరే ప్రాపర్టీస్. సో వేరే ప్రాపర్టీస్ డైరెక్ట్గా మనం బటన్లో ఇచ్చేసుకోవచ్చు. సో డైరెక్ట్గా బటన్లో ఇచ్చేసా క్లాస్ ఈక్వల్ టు బటన్ డ్రైవ్ అని యూస్ చేసి. సో బటన్ యొక్క టెక్స్ట్ కలర్ వచ్చేసి గెట్ స్టార్టెడ్ అన్నది రెడ్లో కనపడింది టెక్స్ట్ కలర్. నెక్స్ట్ ఓకే, ఇలా 3 ప్రాపర్టీస్ తీసుకున్నా. బ్యాక్గ్రౌండ్ కలర్, లైట్ బ్లూ ఇవన్నీ అప్లై అవుతాయి. బట్ ఇవి డివ్లో యూస్ చేసి కంబైనడ్లీ పెడతాం. ఇందులో టెక్స్ట్ అలైన్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఖచ్చితంగా మూడింటికి అప్లై అవుతుంది. బికాజ్ డివ్ కూడా యూస్ చేసాం కదా బటన్కి అప్లై అవ్వడానికి. బట్ కలర్ అన్నది రెడ్ అన్నది పారాగ్రాఫ్కి హెడ్డింగ్ మాత్రమే అవుతుంది, బటన్కి అవ్వదు. బటన్కి అవ్వాలంటే మనం డైరెక్ట్గా బటన్లో పెట్టేసుకోవచ్చు. ఇది అవ్వదన్నమాట. దీస్ ఆర్ అదర్ ప్రాపర్టీస్. సో డైరెక్ట్ బటన్కి పెట్టాలి. సో ఇందులో చూస్తే మీరు ఎస్ హెడ్డింగ్ వచ్చింది, పారాగ్రాఫ్ వచ్చింది, రెండు రెడ్లో వచ్చాయి. కానీ బటన్కి మటుకు అప్లై అవ్వదు. అండ్ ఈ 3 సెంటర్లో ఉన్నాయి. మూడిట్లకి బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ వచ్చింది. బట్ రెండిట్లకి మాత్రమే కలర్ రెడ్ అనేది అప్లై అయింది, బటన్కి అప్లై అవ్వలేదు. బటన్కి అప్లై అవ్వాలంటే డైరెక్ట్గా బటన్లో రాసుకోవాలి. అండ్ ఎస్ ఇది కూడా వేరే మెథడ్. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం ఓవరాల్గా సెంటర్ వస్తుంది. ఓవరాల్ 3 లైట్ బ్లూలో ఉంటుంది. హెడ్డింగ్, పారాగ్రాఫ్ సెపరేట్ కలర్స్లో ఉంటాయి. బటన్కి మటుకు ఇవి అదర్ ప్రాపర్టీస్, అంటే విత్ ఇన్ ద బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇందాక చూసిందే అలానే ఉంటుందన్నమాట. సో ఎస్ ఇంకా ఫిల్ కలర్ అండ్ విడివిడిగా రాసా అంటే మల్టిపుల్ ప్రాపర్టీస్ ఇస్తున్నట్టు. ఓకే, అంటే ఇవన్నీ రిపీట్ కాన్సెప్ట్స్. నేను సెకండ్ టైం ట్రై చేశాను అనమాట అంతే. సో ఎస్ మల్టిపుల్ ప్రాపర్టీస్ విడివిడిగా మనకు కావాల్సినట్టుగా ఇస్తున్నాము. సో సెంటర్కి రావాలి. హెడ్డింగ్ ఏమో లెఫ్ట్కే ఉండాలని పెట్టాము, పారాగ్రాఫ్ సెంటర్కి ఉండాలని పెట్టాము. బట్ బటన్ ఏమో రైట్కి వెళ్ళాలి. ఓకే, అలా ట్రై చేసింది ఇది. ఎనీహౌ బటన్ టెక్స్ట్ అలైన్ పెట్టాలంటే డివ్ ఖచ్చితంగా యూస్ చేయాలి. అండ్ డివ్లో ఇలా సెపరేట్గా మరి జిగ్జాగ్ ప్యాటర్న్లో రావాలంటే అవ్వదు. ఎట్ ఏ టైమ్ ఒకే ప్రాపర్టీ రావాలన్నట్టు పెట్టచ్చు డైరెక్ట్ హెడ్ సెంటర్ అనేసి, అందులో టెక్స్ట్ అలైన్ సెంటర్ అని పెట్టేసి. బట్ ఇక్కడ విడివిడిగా రావాలంటే అవ్వదు అనమాట, బటన్కి డివ్లో అవ్వదు. ఓకే, సో ఎస్ బ్యాక్గ్రౌండ్ కలర్, లైట్ బ్లూ కలర్, రెడ్ అన్నిటికి కలిపి పెట్టేసాం. సో ఇందులో రెడ్ ప్రాపర్టీ బటన్కి అప్లై అవ్వదు, అది అదర్ ప్రాపర్టీ కాబట్టి డైరెక్ట్గా బటన్కి ఇచ్చుకోవాలి. బట్ బ్యాక్గ్రౌండ్ కలర్, లైట్ బ్లూ అన్నది వస్తుంది. ఓకే, సో ఎస్ ఇదొక సిఎస్ఎస్ కోడ్. సో ఈ రెండు ఓవరాల్గా అప్లై అవుతుంది. బట్ కలర్ రెడ్ అన్నది అప్లై అవ్వదు బటన్కి, అది అదర్ ప్రాపర్టీ కాబట్టి. టెక్స్ట్ అలైన్ బ్యాక్గ్రౌండ్ కలర్ అయితేనే డివ్ యూస్ చేసి మనం బటన్కి అప్లై చేయొచ్చు. బట్ మిగిలిన ఏ ప్రాపర్టీ అయినా సరే డైరెక్ట్ బటన్కే ఇవ్వాలి. అండ్ అప్పుడు డివ్ యూస్ చేయనక్కర్లేదు. బట్ బెటర్ ప్రాక్టీస్ ఈజ్ టు యూజ్ డివ్. ఓకే, సో అందుకని అవ్వాలి. అండ్ ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ ఉన్నాయి. ఇవి అన్నీ కొత్త రకమైన ప్రాపర్టీస్. ఇక్కడ మీరు చూస్తే ఎప్పుడు కూడా ఫాంట్ ఫ్యామిలీ ఇక్కడ ఐ డెంట్ మెన్షన్, అందుకే వైట్లో ఉంది. ఇక్కడ ఎప్పుడు డబుల్ కోట్స్లోనే మెన్షన్ చేయాలి. ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్, ఫాంట్ వెయిట్, టెక్స్ట్ డెకరేషన్, బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ టెక్స్ట్ కలర్ ఇది. సో ఇక్కడ ప్రాపర్టీ వచ్చి కలర్ అనే వాడాలి. టెక్స్ట్ అలైన్ సెంటర్. సో ఇవన్నీ అప్లై చేస్తున్నాము ఇప్పుడు. సో అప్లై చేస్తున్నాము, ఆల్ టుగెదర్ అప్లై చేస్తున్నాము. ఈ మూడిట్లకి కార్డ్లో పెట్టేసి అప్లై చేస్తున్నాం. అయితే కార్డ్లో పెట్టి అప్లై చేస్తే అన్నీ అప్లై అవుతాయా? అవ్వవు. చెప్పాను కదా బటన్కి ఓన్లీ ఈ కంబైనట్లుగా అప్లై చేయాలంటే అఫ్కోర్స్ డివ్ కూడా తీసుకునేది ఏంటంటే ఓన్లీ టెక్స్ట్ అలైన్ బ్యాక్గ్రౌండ్ కలరే తీసుకుంటుంది. అందుకే టెక్స్ట్ అలైన్ పరంగా అది సెంటర్కి వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ ఇచ్చాం కాబట్టి అన్ని 3 ఇన్వాల్వ్ అయ్యి బ్యాక్గ్రౌండ్ కలర్ హోల్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ మిగిలిన ఇచ్చిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్, ఫాంట్ వెయిట్, టెక్స్ట్ డెకరేషన్, ఈ టెక్స్ట్ డెకరేషన్, ఓకే, ఈ కలర్ అంటే ఈ బ్యాక్గ్రౌండ్ కలర్, టెక్స్ట్ అని తప్ప మిగిలిన ప్రాపర్టీస్ అన్నీ ఓన్లీ ఫర్ హెడ్డింగ్ అండ్ పారాగ్రాఫ్కే మనకి అవుతుంది. సో యాజ్ యూ కెన్ సీ హియర్ ఇది మోనోటోన్ అంటే ఇలా ఉంటుంది బ్రాడ్గా. అండ్ అండర్లైన్ టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్ కొట్టాం కాబట్టి ఇలా వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఇచ్చాను అనమాట. ఓవరాల్గా మూడిట్లకి
టెక్స్ట్ అలైనర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ 2 ప్రాపర్టీస్ అప్లై అవుతుంది. బట్ హెడ్డింగ్ పారాగ్రాఫ్ వచ్చేసి కలర్ రెడ్ అనేది ఆబ్వియస్లీ వస్తుంది. టెక్స్ట్ అలైన్, బ్యాక్గ్రౌండ్ కలర్ మటుకు మూడిట్లకి వస్తుంది, హెడ్డింగ్, పారాగ్రాఫ్ అండ్ బటన్ కూడా. హెడ్డింగ్కి వచ్చేసి ఒకలాంటి ప్రాపర్టీస్ ఇచ్చా, పారాగ్రాఫ్ ఒకలాంటి ప్రాపర్టీస్ ఇచ్చా. సో ఇవి రిఫ్లెక్ట్ అవ్వాలంటే మనం సపరేట్గా హెడ్డింగ్లోనే ఈ అట్రిబ్యూట్ యూస్ చేస్తాము, అట్రిబ్యూట్ వాల్యూని పెడతాము. సపరేట్గా పారాగ్రాఫ్ ఎలిమెంట్లోని ఈ అట్రిబ్యూట్ వాల్యూని పెడతాం. సో అలానే చేసాము ఇక్కడ కూడా. సో ఓవరాల్గా కార్డుకి ఇచ్చేసాము, సపరేట్గా హెడ్డింగ్, పారాగ్రాఫ్ ఇచ్చాము. సో అప్పుడు అవుట్పుట్ ఇలా వచ్చింది. సో ఇక్కడ నేను బటన్ ట్రై అని తీసుకొని, బటన్ కూడా మనం అఫ్కోర్స్ ఇవి నేను డబల్ కోట్స్లో పెట్టాలి, అందుకే వైట్లో వస్తుంది. పెట్టకపోయినా వర్క్ చేస్తుంది, కానీ పెట్టడం అనేది గుడ్ ప్రాక్టీస్. బికాజ్ ఓపెన్ సాన్స్ అన్నది 2 words, అందులో స్పేస్ ఉంది. సో అటువంటప్పుడు మనకి అవుట్పుట్ రాదు. ఇవి అలవాటు చేసేసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనం డబుల్ కోట్స్లో పెట్టడం వల్ల మనకి మంచిగా అవుట్పుట్ వస్తుంది. సో ఇప్పుడు నేను గెట్ స్టార్టెడ్ కూడా చూస్తే నేను అక్కడ బటన్ ట్రై అన్నది ఇచ్చా డైరెక్ట్గా. ఇప్పుడు అదర్ ప్రాపర్టీస్ ఆఫ్ బటన్ కదా, అంటే టెక్స్ట్ అలైన్, బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు, మిగిలిన ఏ ప్రాపర్టీస్ అన్నా సరే మనం డైరెక్ట్ బటన్లో ఇచ్చేసుకోవచ్చు. సో డైరెక్ట్ బటన్లో ఇచ్చేసా బటన్ ట్రై అన్నది. ఇప్పుడు మనకి అది క్యాపిటల్స్లో వచ్చేసింది. ఐ మీన్ నేను ఏం పెట్టా అక్కడ, ఫాంట్ ఫ్యామిలీ మొనాటోన్ పెట్టా, మొనాటోన్. సో మొనాటోన్ వచ్చింది ఇక్కడ. సో ఇంకా ఇలా డిఫరెంట్ స్టైల్స్లో లైక్ డిఫరెంట్ సెలెక్టర్ నేమ్స్ ఇచ్చి మనకి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏది కావాలో అది పెట్టుకొని చేసుకోవచ్చు. ఫాంట్ సైజ్ బట్టి కూడా ఇక్కడ జరుగుతుంది. ఫాంట్ వెయిట్ బోల్డ్ అంటే అది బ్రాడ్ అండ్ డార్క్గా రావడం ఇలా అనమాట, ఫాంట్ సైజ్ బట్టి. సో యాజ్ యూ కెన్ సీ హియర్. ఇప్పుడు మనం కొత్త రకమైనది నేర్చుకుందాం, ఏంటంటే ఇమేజ్, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేదట్టు అనమాట. ప్రీపిక్ దాంట్లోంచి తీసుకోవాలి. ఎస్. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే సెలెక్టర్ నేమ్ అన్నది ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. ఫాంట్ సైజ్, ఇవన్నీ అదర్ ప్రాపర్టీస్ అనమాట. విత్ ఇన్ ద బటన్ బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై అవ్వాలి, టెక్స్ట్ ఆఫ్ ద బటన్ కంటెంట్ అది రావాలి, ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్ ఇవన్నీ కూడా మనం ఇండివిజువల్గా సపరేట్గా బటన్కే డైరెక్ట్ ఇచ్చేసుకోవాలి. డివ్ యూస్ చేయాలని ఏం లేదు, బట్ బెటర్ ప్రిఫర్ యూజింగ్ డివ్. సో డైరెక్ట్ బటన్కి ఇచ్చుకోవాలి ప్రాపర్టీస్ రావాలి అంటే. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 110 పిక్సెల్ అని ఉంది చూసారా, మెయిన్ హెడ్డింగ్. సో ఓవరాల్ మూడిట్లకి ఇది ఈ 2 ప్రాపర్టీస్, పై 2 ప్రాపర్టీస్ అప్లై అయిపోతాయి, టెక్స్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఓన్లీ హెడ్డింగ్ పరంగా చూసుకుంటే, హెడ్డింగ్ అన్నది మనకి టెక్స్ట్ కలర్ బ్లూలో రావాలని ఈ ప్రాపర్టీ ఇచ్చా, కలర్ బ్లూ అన్నది ఓకే అవుతుంది. అండ్ హైట్ వచ్చేసి 110 పిక్సెల్ అని ఇచ్చా. యాక్చువల్లీ మనం ఇందాక చూస్తే 3 కూడా ఒకలాంటి డిస్టెన్స్లో మంచిగా ఉండి మనకి ప్రాపర్గా ఉంది. బట్ ఇక్కడ హైట్ 110 పిక్సెల్ అని ఎప్పుడైతే ఇచ్చానో యూ కెన్ సీ హియర్, ఇక్కడ మనకి ఇక్కడ 110 పిక్సెల్ అని ఇచ్చాను కాబట్టి ఇంత డిస్టెన్స్ జరిగింది. టూరిజంకి అండ్ పారాగ్రాఫ్కి ఇంత తేడా వచ్చింది. ఎందుకంటే ఎవ్రీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ హ్యాస్ ఏ రెక్టాంగులర్ బాక్స్ అనమాట, ఎవ్రీ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. అయితే బటన్కి అయితే ఏదో ఎలాగో మనకి డిఫాల్ట్గా బాక్స్ కనిపిస్తుంది ఇక్కడ, రెక్టాంగులర్ బాక్స్. సో అదే మనకి దాని యొక్క విజిబుల్ అయిపోతుంది, అదే దాని యొక్క డిఫాల్ట్ బార్డర్ కూడాను. దట్ రెక్టాంగులర్ బాక్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇట్స్ బార్డర్. బట్ వేరాజ్ వీటికి అయితే ఇన్విజిబుల్, మనకు కనపడట్లే. ఇక్కడ ఇన్స్పెక్ట్ క్లిక్ చేస్తే మనకు కనపడుతుంది. సో ఆ రెక్టాంగులర్ బాక్స్ యొక్క హైట్ అనమాట ఇది, మనం మాట్లాడే హైట్ అన్నది ఆ ఇన్విజిబుల్ అయిన రెక్టాంగులర్ బాక్స్ ఎప్పుడైతే ఇన్స్పెక్ట్ కొడితే కనపడుతుందో, ఆర్ బార్డర్ స్టైల్ కొట్టినా కనపడుతుంది, బార్డర్ స్టైల్ అని పెడితే మనకి కనపడుతుంది. సో వాటికి అనమాట దానికి హైట్ 110 పిక్సెల్ అని ఇచ్చాం. సో ఈ రెక్టాంగులర్ ఎలిమెంట్ రెక్టాంగులర్ ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ హెడ్డింగ్కి ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంటుంది కదా, ఇక్కడ మనం ఈ బార్డర్ అన్నది దాని యొక్క హైట్ 110 పిక్సెల్ అని ఇచ్చాం కాబట్టి మనకి ఇలా ఇంత స్పేసింగ్ కనపడుతుంది. అండ్ ఇందులోనే చూడొచ్చు మీరు డిఫరెంట్గా ఉంటుందన్నమాట. మెయిన్ హెడ్డింగ్ 110 పిక్సెల్ ఇచ్చాం. యాక్చువల్లీ ఇట్స్ నాట్ మచ్ రిక్వైర్మెంట్, బట్ జస్ట్ ఐడియా కోసం ఫెమిలియర్ అవుతారని చెప్పేసి అన్నాం. ఇప్పుడు ఓవరాల్ 350 పిక్సెల్ అని ఇచ్చా, అంటే ఓవరాల్ కార్డ్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ ఇచ్చాను కాబట్టి మనకి ఇప్పుడు విజిబుల్ అవుతుంది. ఇక్కడ హైట్ 350 పిక్సెల్ అని ఇచ్చాను, అంటే కార్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. అది ఒక అట్రిబ్యూట్ వాల్యూ కింద తీసుకుంటున్నాం, అంటే ఆల్ టుగెదర్ అది కూడా ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ లాంటిదే. ఓకేనా, అంటే డివ్ కంటైనర్ అన్నది ఆల్ టుగెదర్ అది ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఎలా అంటున్నామో, ఇక్కడ ఎలా అయితే డివ్లో యూస్ చేసామో ఇది హైట్ 350 పిక్సెల్ అన్నది డివ్లో యూస్ చేసాం కాబట్టి, ఆర్ 142 పిక్సెల్ ఇదంతా
ఇది అందుకే ఇది కూడా మారుతుంది మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా 350 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి ఇంత పెద్దగా కనపడుతుంది బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ అన్నది 142 కాబట్టి ఇక్కడ దాకానే వచ్చింది. సో దానికి కూడా ఒక రెక్టాంగులర్ బాక్స్ అని ఉంటుంది. సో హెడ్డింగ్ ఎలిమెంట్కి రెక్టాంగులర్ బాక్స్ ఆర్ బార్డర్ ఉంటుంది, ప్లాన్ యువర్ ట్రిప్కి రెక్టాంగులర్ బాక్స్ ఆర్ బార్డర్ ఉంటుంది, గెట్ స్టార్టెడ్కి ఉంది అండ్ ఇట్ ఈస్ విజిబుల్ ద డిఫాల్ట్ బార్డర్ ఈజ్ ద రెక్టాంగులర్ బాక్స్ ఆర్ ఇట్స్ బార్డర్. అండ్ ఈ ఓవరాల్ అన్నీ కలిపి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ అని పెట్టి తీసుకుని అది డివ్లో పెట్టాం కదా క్లాస్ ఈక్వల్ టు డబల్ కోట్స్ కార్డ్ అని. సో ఈ ఓవరాల్ కూడా ఒక ఎలిమెంట్ అనమాట. ఈ ఓవరాల్ అన్నది కూడా మనకి ఒక HTML ఎలిమెంట్ లాంటిది. సో దానికి కూడా ఒక బార్డర్ అన్నది ఉంటుంది ఇన్స్పెక్ట్ కొడితే ఆర్ బార్డర్ స్టైల్ అన్నది ఇస్తే మనం అంటే సాలిడ్ కానీ డాష్డ్ కానీ డాటెడ్ కానీ ఇలా ఇస్తే మనకి కనపడుతుంది. సో అందులో హైట్ మనం 142 పిక్సెల్ అని ఇచ్చాం కాబట్టి అది అలా ష్రింక్ అయ్యి ఈ 142 పిక్సెలే ఈ బ్లూ కలర్ ఏరియా లైట్ బ్లూ కలర్ ఏరియా అన్నది అలా కనిపిస్తుంది మనకి. ఇక్కడ 142 పిక్సెల్ ఓవరాల్ అయితే అని ఇచ్చా, బట్ హెడ్డింగ్ వచ్చేసి 110 పిక్సెల్ ఇచ్చా. సో ఈ హెడ్డింగ్ ఆక్యుపైడ్ స్పేస్ అన్నది 110 పిక్సెల్ వచ్చింది హైట్. అంటే దీనికి ఒక రెక్టాంగులర్ బాక్స్ వస్తుంది. రెక్టాంగులర్ బాక్స్ హ్యాజ్ హైట్ అండ్ విత్. ఓకే, విత్ అన్నది ఆబ్వియస్లీ పేజ్ స్ట్రెచ్ తీసుకుంటుంది. అంటే అఫ్కోర్స్ వ్యూ పోర్ట్ హైట్ వ్యూ పోర్ట్ విత్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఇక్కడ కూడా. అంటే అది వెబ్ పేజ్ రిలేటెడ్ ఓవరాల్, అది ఓవరాల్ వెబ్ పేజ్ పరంగా వ్యూ పోర్ట్ హైట్ వ్యూ పోర్ట్ విత్ అని మాట్లాడతాం. ఇక్కడ నేను రెక్టాంగులర్ బాక్స్ ఎవ్రీ HTML ఎలిమెంట్ హ్యాస్ రెక్టాంగులర్ బాక్స్ విచ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ బార్డర్ అని చెప్పేసి అంటున్నాను కదా. సో ఇక్కడ టూరిజం ఇక్కడ చుట్టూరా ఇన్స్పెక్ట్ కొడితే కనపడుతుంది రెక్టాంగులర్ బాక్స్ ఉంటుంది. ఆ రెక్టాంగులర్ బాక్స్ యొక్క హైటే ఇది స్ప్రెడ్ అవుతుందంటే దాని యొక్క హైటే. మనం బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ పెట్టాం కాబట్టి కనిపిస్తుంది ఇది, ఆర్ ఇన్స్పెక్ట్ కొట్టినా కనిపిస్తుంది. యూ కెన్ అజ్యూమ్ సే ఎయిదర్ వే. ఓకే, ఇక్కడ లైట్ పెట్టాను లైట్ బ్లూ పెట్టాను కాబట్టి మనకి కనపడుతుంది ఈ హైట్ లైట్ బ్లూ ఎంతైతే ఉందో అది దాని యొక్క రెక్టాంగులర్ బాక్స్. టూరిజం అనే యొక్క రెక్టాంగులర్ అనే ఒక HTML ఎలిమెంట్కి రెక్టాంగులర్ బాక్స్ ఏదైతే ఉందో అదే దాని బార్డర్. అండ్ అఫ్ కోర్స్ ఈ లైట్ బ్లూ ఇట్ సెల్ఫ్ ఇస్ ద బార్డర్ బికాజ్ మనం పెట్టాం కాబట్టి. అది నేను ఎంత పెట్టా 142 పిక్సెల్ పెట్టా, అందులో 110 పిక్సెల్ అన్నది అక్కడ వరకు మాత్రం టూరిజం యొక్క హైట్ అన్నది రావాలి అని పెట్టా. సో అక్కడ దాకానే ఉంది. అండ్ ఇది 142 పిక్సెల్ పెట్టాను కాబట్టి ప్లాన్ యువర్ ట్రిప్ కూడా కొంచెం కలిసింది, అది కార్డ్లో పెట్టాను కాబట్టి. ఓకే, సో పారాగ్రాఫ్ అయితే 110 పిక్సెల్ అని పెట్టా. సో పారాగ్రాఫ్ ఎలిమెంట్ చుట్టూరా ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంటుంది ఇన్విజిబుల్, అది హైట్ 110 పిక్సెల్ ఉండాలని పెట్టా. సో ఆ బాక్స్ అన్నది ఎలాంగేట్ అవుతుంది 110 పిక్సెల్, అందుకే ఇంత డిస్టెన్స్ కనపడుతుంది. బట్ వేరాజ్ బ్యాక్గ్రౌండ్లో పెట్టిన లైట్ బ్లూ దాని యొక్క ఓవరాల్ హైట్ ఆ ఎలిమెంట్ అది కూడా కంబైనెడ్లీ HTML ఎలిమెంట్, దానికి మనం 300 పిక్సెల్ అని ఇచ్చాం కాబట్టి ఇంత పొడుగు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నది కనపడుతుంది మనకి. సో ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మెయిన్ హెడ్డింగ్ ఫాంట్ సైజ్ 100 పిక్సెల్ పెట్టా. అఫ్కోర్స్ హైట్ 110 పిక్సెల్ పెట్టా, రెక్టాంగులర్ ఎలిమెంట్ ఎలాంగేట్ అవ్వే హైట్ 110 పిక్సెల్ ఉంది. అట్ ద సేమ్ టైం ఫాంట్ సైజ్ 100 పిక్సెల్ అని పెట్టాను కాబట్టి ఇలా కనపడుతుంది. ఇవేంటంటే జస్ట్ యూ మేక్ అన్ అబ్జర్వేషన్స్, ప్రాక్టికల్లీ ఇవేమంతా యూస్ చేయం మనం. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ నేను పెట్టలే, 360 పిక్సెల్ పెట్టా. బట్ బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుంటే నాకు విజిబుల్ అయ్యేది దాని బార్డర్ అంతాను, ఆర్ ఇన్స్పెక్ట్ కొట్టుంటే నిజంగా లైన్స్ బార్డర్ లైన్స్ కనపడేవి. సో పెట్టిన మనకి ఇక్కడ గ్యాపింగ్ అన్నది పెరిగింది బికాజ్ నేను ఇక్కడ హైట్ 110 పిక్సెల్ విత్ 1 పిక్సెల్ ఇచ్చా. మనం ఇందా చూస్తే సెంటర్లో ఉంది టూరిజం అన్నది, బట్ ఇక్కడ విత్ అంటే టూరిజంకి ఒక రెక్టాంగులర్ బాక్స్ ఉంటుంది విచ్ ఇట్ సెల్ఫ్ ఒక దాని బార్డర్ అవుతుంది, ఒక ఇన్విజిబుల్ రెక్టాంగులర్ బాక్స్ అనేది దానికి హైట్ విత్ ఉంటుంది. అందులో విత్ 1 పిక్సెల్ అని ఇచ్చాను కాబట్టి ఇది ష్రింక్ అయిపోయి టూరిజం పక్కకు పోయింది. వేరాజ్ హైట్ 110 పిక్సెల్ ఇచ్చారు కాబట్టి ఇంత గ్యాప్లో కనపడుతుంది ప్లాన్ యువర్ ట్రిప్ పరంగా చూస్తే. అండ్ ప్లాన్ యువర్ ట్రిప్ 110 పిక్సెల్ ఇచ్చే హైట్, బట్ విత్ ఏమీ మెన్షన్ చేయలేదు. సో విత్ టెక్స్ట్ అలైన్ సెంటర్కి ఉంది కాబట్టి సెంటర్కి ఉంది. సో ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చినప్పటికీ కూడా మనకి టూరిజం హెడ్డింగ్ ఎలిమెంట్ పక్కకి ఎందుకు జరిగింది అంటే నేను విత్ 1 పిక్సెల్ అని ఇచ్చా. హైట్ విత్ మెన్షన్ చేసినప్పుడు విత్ 1 పిక్సెల్ అని ఇచ్చాను కాబట్టి అది ష్రింక్ అయ్యి పక్కకి వెళ్ళిపోయింది బికాజ్ ద ప్రాపర్టీని సాటిస్ఫై చేయాలి కాబట్టి. అండ్ హైట్ 110 పిక్సెల్ కాబట్టి ఇంత స్పేసింగ్ గ్యాప్లో కనపడింది. అండ్ పారాగ్రాఫ్కి వచ్చేసి 110 పిక్సెల్ ఇచ్చాను కాబట్టి ఇంత గ్యాప్లో కనపడింది, విత్ ఏం మెన్షన్ చేయలేదు. సో కాబట్టి టెక్స్ట్ అలైన్ సెంటర్ అన్నది ఇక్కడ ఆబ్వియస్లీ అలానే ఉందన్నమాట. సో ఫాంట్ సైజ్ 50 పిక్సెల్ ఇచ్చా ఇప్పుడు హెడ్డింగ్. సో 50 పిక్సెల్ బట్ విత్ 1 పిక్సెలే ఇచ్చా, అంటే ష్రింక్ పక్కకి వెళ్ళిపోయింది, విత్ అంతే ఉండాలి. ఎలాంగేట్ అవ్వింది 110 పిక్సెల్ ఎలాంగేట్ అవ్వింది టూరిజం ఎలిమెంట్కి ఉన్న రెక్టాంగులర్ బాక్స్ ఆర్ బార్డర్ అన్నది
ఇన్విజిబుల్, బట్ మనం అర్థం చేసుకుంటే అది 110 పిక్సెల్ ఎలాంగేట్ అయింది, బట్ విత్ 1 పిక్సెల్ అన్నాం కాబట్టి మనం టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చినప్పటికి కూడా ఇక్కడ 1 పిక్సెల్ అని మెన్షన్ చేసాం కాబట్టి పక్కకు పోయిందనమాట. బికాజ్ విత్ 1 పిక్సెలే కదా అన్నాం, విత్ మనం పేజ్ స్ట్రెచ్ అంతా ఇచ్చి ఉంటే అప్పుడు మధ్యలోకి టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది కూడా అప్లై అయ్యి మధ్యలో కనపడుతుంది. బట్ విత్ మనం 1 పిక్సెల్ అని ఇచ్చాం, అంత విత్తే ఉండాలి అని ఇచ్చాం కాబట్టి అది పక్కకి ష్రింక్ అయిపోయింది. ఓకే, సో ఎస్, ఇది హైట్ 110 పిక్సెల్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ కాబట్టి తెలుస్తుంది. కార్డ్లో పెట్టేసాము 300 పిక్సెల్. సో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అంతా 300 పిక్సెల్ ఎలాంగేట్ అయింది. 200 పిక్సెల్ ఇచ్చా విత్. సో ఇక్కడ పేజ్ స్ట్రెచ్ ఉన్నది, ఇదంతా పేజ్ స్ట్రెచ్ ఉన్నది, ఇప్పుడు కాస్త మధ్యలోకి వచ్చింది 200 పిక్సెల్ ఇచ్చాను కాబట్టి. అండ్ లెంత్ వచ్చేసి 300 పిక్సెల్స్ ఓవరాల్ వచ్చింది. అండ్ 20 పిక్సెల్ ఇచ్చా, చూసారా 20 పిక్సెల్ కాబట్టి ఈ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, బికాజ్ నేను బార్డర్ ఆర్ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ అనేది తీసాను కదా. సో ఇక్కడ కూడా 20 పిక్సెల్ కాబట్టి ఇలా ష్రింక్ అయిపోయింది. మనం ఇచ్చిన ప్రాపర్టీస్ బట్టి అది వస్తుంది అనమాట. అండ్ ప్లాన్ యువర్ ట్రిప్ అన్నది కూడా ష్రింక్ అవి దానికి అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో 300 పిక్సెల్ 200 పిక్సెల్ హైట్ ఎలాంగేట్ అయింది, 300 పిక్సెల్ లైట్ బ్లూ అంతా 200 పిక్సెల్ విత్ కాబట్టి పక్కకు ష్రింక్ అయింది. హైట్ 200 విత్ 2 పిక్సెల్ కాబట్టి టూరిజం కూడా పక్కకు పోయింది. అండ్ గ్యాప్ వచ్చేసి 200 పిక్సెల్ కనిపిస్తుంది మనకి. ఓకే, ఫాంట్ సైజ్ 10 పిక్సెలే పెట్టా, చూసారా ఇక్కడ హెడ్డింగ్లో. సో 10 పిక్సెల్ పెట్టా, విత్ 2 పిక్సెల్ పెట్టా. ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చా, బట్ విత్ 2 పిక్సెల్ పెట్టా కాబట్టి దానికి ఒక టెక్స్ట్, దాని హెడ్డింగ్ ఎలిమెంట్కి రెక్టాంగులర్ బాక్స్ ఉంటుంది, బార్డర్ ఉంటుంది. సో అది కాస్త ఎలాంగేట్ అవుతుంది, ఎంత పెట్టిన హైట్ 200 పిక్సెల్ ఎలాంగేట్ అయింది, బట్ విత్ 2 పిక్సెలే పెట్టాం. సో 2 పిక్సెల్కి విత్ ష్రింక్ అయిందనమాట. సో ఇలా డిఫరెంట్ విధాలుగా మనం చేయొచ్చు. ఇది HTML కోడ్. అండ్ మెయిన్ హెడ్డింగ్ ఇక్కడ 10 పిక్సెల్ పెట్టా, టెక్స్ట్ అలైన్ సెంటర్ అని ఇచ్చి ఇక్కడ విత్ ఏం మెన్షన్ చేయలేదు నేను, చూసారా విత్ మెన్షన్ చేయలేదు కాబట్టి అది ష్రింక్ అవ్వాలి. హెడ్డింగ్లో విత్ మెన్షన్ చేయలేదు, 1 పిక్సెల్ 2 పిక్సెల్ అనేవి మెన్షన్ చేయలేదు. సో అది ష్రింక్ అవ్వాలి. ఆబ్వియస్లీ కార్డ్ ఓవరాల్ కంబైనడ్లీ అప్లైడ్ ప్రాపర్టీ టెక్స్ట్ అలైన్ సెంటర్ అనేది వచ్చింది, సెంటర్కి వచ్చింది. ఫాంట్ సైజ్ నేను 10 పిక్సెల్ పెట్టా వచ్చింది. హైట్ 200 పిక్సెల్ పెట్టా కాబట్టి దాని యొక్క రెక్టాంగులర్ బాక్స్ ఏదైతే ఉంటుందో సరౌండింగ్ HTML ఎలిమెంట్ అది ఎలాంగేట్ అవ్వింది 200 పిక్సెల్. అందుకే మనకి నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎలిమెంట్ ప్లాన్ యువర్ ట్రిప్కి అంత డిస్టెన్స్ అన్నది జరిగింది, డిస్టెన్స్ వచ్చింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టడం దాని గురించి మాట్లాడుకుందాం.